ఇండస్ట్రీలో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న పెద్ద నిర్మాణ సంస్థ మైత్రి. ఇప్పుడు మీ సినిమా కూడా 2-3 ఇయర్స్ నడిచింది. వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? నవీన్ గారు, రవి గారు కానీ మైత్రి. నేను మొన్న చెప్పింది సాంగ్ లాంచ్ అప్పుడు లిటరల్గా ఈ 3 ఏళ్ళు నవీన్ గారు, రవి గారు నన్ను భుజాల మీద పెట్టుకున్నారు. అంటే లిటరల్గా పెట్టుకుంటే వాళ్ళకు ఉన్న హైట్కి పడిపోతారు. అందుకే చాలా బ్యాలెన్స్డ్గా భుజాల మీద పెట్టుకున్నంత సపోర్ట్ ఇచ్చారండి. అంటే ఏ రోజు కూడా ఒక 0.1 ప్రెషర్ కూడా నా దగ్గర తీసుకురాలేదు. ఇప్పుడు దేక్లెంగే చాలా సెట్స్ చూసిన సినిమా కొంచెం లేట్ అయింది, మీరు కొంచెం ప్రొడక్షన్ ఏమైనా తగ్గిస్తారా, ఆల్రెడీ మనకి చాలా లేట్ అయిపోయింది కదా అన్న టాపిక్ కానీ జనరల్గా ఎవరైనా అంటారు. ఇట్స్ కన్సర్న్, అదేం తప్పు కాదు, ప్రొడ్యూసర్ నుంచి కన్సర్న్. మైత్రికి నెక్స్ట్ వచ్చే సాంగ్ అంటే మీరు భలే అడిగారు కాబట్టి చెప్తాను. నెక్స్ట్ వచ్చే సాంగ్ మైత్రి వాళ్ళు చేసిన అన్ని సినిమాల కెరీర్లోనే బిగ్గెస్ట్ సెట్ అండి. నేనే షాక్ అయిపోయాయి. ద వే ఇట్ షేప్డ్. ఫస్ట్ టైం లైటింగ్ చేయగానే అసలు నా కెరీర్లో మోస్ట్ గ్రాండియర్ సాంగ్. యాక్చువల్గా దేక్లెంగే సాలని చాలా గ్రాండియర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చే సాంగ్ అసలు ఆశ్చర్యపోతుంది. ఇంకా ఆ సాంగ్ చూసినప్పుడు మీరు అనుకోవచ్చు ప్రొడ్యూసర్ సపోర్ట్ ఎంత ఉందని. ఇంకా నవీన్ గారు అయితే అసలు దాని ఏమంటారు, ఒక కుటుంబంలో అమ్మ నాన్నలో అమ్మకి ఆరామం చేస్తే నాన్న స్ట్రిక్ట్గా ఉంటారంటారు సార్, అలాగే నవీన్ గారు ప్యాంపర్ చేస్తుంటారు. రవి గారు ఏ తప్పు చేయకుండా నిజంగా ఒక ఫాదర్ లాగా ఒక బ్రదర్ లాగా గైడ్ చేస్తుంటారు. రవి గారితో మాకు ఎక్కువ ర్యాప్ ఉంటుంది కాబట్టి, రవి గారు ఎక్కువ కలుస్తుంటారు కాబట్టి వాళ్ళిద్దరుతో సినిమా చేయడం అనేది, అంటే నేను డైరెక్టర్ అయ్యాకనే వాళ్ళు ప్రొడ్యూసర్ అయ్యారు. అయినా సరే అదృష్టం నా పూర్వజం సుఖుతోండి ఇలాంటి ప్రొడ్యూసర్లు ఉంది. ఒక నా సినిమానే కాదు, దే హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. ఇండస్ట్రీ డెఫినెట్లీ నీడ్స్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ హౌస్. దానికి ఎక్స్టెన్షనే ఒకటి. 3 ఇయర్స్ అయింది మీ సినిమా అనౌన్స్ అయ్యి, షూటింగ్ గ్యాప్ రావటము, ఇదంతా డిపెండ్స్ ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్కి కానీ ప్రొడక్షన్ హౌస్కి కానీ మీకు కానీ ఒక బాండేజ్ ఉంది కాబట్టి మీరు ఎలాంటి ప్యానిక్ అవ్వలేదు. బయట ఈ సోషల్ మీడియాలో కానీ ఇంక ఈయన సినిమాలు చేయడు, ఇదే లాస్ట్ సినిమా, ఒప్పుకున్న సినిమాలన్నీ ఇంకా హంబక్కే అనే మాటలు రావటము, అట్నుంచి చాలా క్లియర్గా ఆయన ఒప్పుకున్న సినిమాలన్నీ చేస్తారు అనేది అందరికీ ఉన్న ఒక స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్. ఆ టైంలో మీ పర్సెప్షన్ ఎలా ఉంది? అస్సలు సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇండస్ట్రీలో ఇప్పుడు మీలాంటి మిత్రులు ఎవరైనా చెప్పారు కొన్నిసార్లు ఇలా జరుగుతుందంట, అది అలాంటివి ఇప్పుడు ప్రభు గారో మీరు ఎవరు చెప్పినా అలాంటివి నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. వీళ్ళ సేవ్ గ్లాసులు వీళ్ళని వాన్ చేస్తున్నారు కదా, ఇద్దరు ముగ్గురు చెప్పారు కదా, దాచింది ఏముంది సార్, మీరు అంత అగ్రెసివ్గా ఉండకండి అన్నప్పుడు చెప్పే సార్, అగ్రెసివ్గా ఉండేది ఒకటో వీళ్ళతో ఇద్దరు వ్యక్తులు, మీరు మిగతా ఇంటర్వ్యూలు అన్నీ చూడండి అని కూడా చెప్పా. అలాంటివి నేను చాలా సీరియస్గా తీసుకుంటా. ఇప్పుడు మీరు నాకు ఒక నెగిటివ్ న్యూస్ చెప్పారనుకోండి, ఐ విల్ కన్సిడర్ ఇట్, లేదా ఒక కరెక్షన్ చెప్పారనుకోండి, కరెక్షన్. సోషల్ మీడియా అంటారా, పెద్ద పట్టించుకోండి సార్ ప్లీజ్. అసలు నా పిఆర్ టీం అందరూ, నా పిఆర్ టీము నన్ను ఇంకా సార్ వద్దు సార్ అని అంతకుముందు నేను ప్రతి ఒక్కరికి రిప్లైలు ఇచ్చేవాడిని. అవును, అదే అడుగుతున్నాను. చాలా వరకు మీరు సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అవ్వటం ఎక్కువ అయింది, అది ఎందుకు కంట్రోల్ చేసుకున్నారు? కంట్రోల్ అంటే నాకు సెన్సిబుల్గా అనిపించింది, రిప్లై ఇచ్చేవాడు సార్. ఇప్పుడు మొన్న ఏం కంట్రోల్ చేయాలి, మీరు మనం చూసుంటారు లేదు, శివరాత్రి అప్పుడు అన్న ఇవాళ పోయినసారి శివరాత్రికి గాజు డైలాగ్ వదిలేము, అంతకుముందు శివరాత్రికి టీజర్ వదిలేము, మరి ఇవాళ శివరాత్రి ఏం లేదా అన్నాడు. అప్పటికి మేము ప్రిపేర్ అవ్వాలా, వర్క్ అవ్వాలా. శివరాత్రి కదా ఉపవాసం పెట్టడం పెట్టా, ఆకలిగా ఉందన్నా అని పెట్టాడు. శివరాత్రి కదా ఇవాళ ఉపవాసం మంచిది బాబు, ఇవాళ ఇదే ఆరోగ్యం అని చెప్పా. అలా ఉన్నప్పుడు ఏమైనా రియాక్ట్ అవుతాం సార్. ఇంకా ఏమైపోయిందంటే గబ్బర్ సింగ్ ఇప్పటికీ మీకు తెలుసు మారిపోయింది. సోషల్ మీడియా కూడా డిజిటల్ రెవల్యూషన్ 1000 times ఫోల్డ్ అయింది. అది ఏదో ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, సబ్కున బ్యాక్లాగ్స్ సప్లీలు ఏవో వచ్చేది తెలుస్తుంది, 2-3 సబ్జెక్ట్ పోయినని తెలుస్తుంది, ఇంట్లో ఫాదర్ గోవాకి వెళ్దామంటే డబ్బులు ఇవ్వడం ఏదో ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్ తప్పని నేను ఏదో ఒక పోస్ట్ వదులుతా, ఈసారి బద్దలైపోద్ది నేను. అది ఎవరికి మీరు చూపించుకుంటారు ఆ ఫ్రస్ట్రేషన్? నీ బొక్క నువ్వు డైరెక్టర్ ఇంకా ఇది అని ఫస్ట్ ఒక ట్వీట్ పెట్టేస్తాడు. పెట్టగానే వాళ్ళ ఉన్న సప్రెషన్ కొంచెం దానికి ఒక అవుట్లెట్ అవుతున్నాం మనం, ఆ యాంగ్జైటీ పోద్ది అడిగి. సో ఓకే ఇప్పుడు పర్లేదులే, మనం ఈ రకంగా కూడా ఒక సైకాలజిస్ట్లో బంద్ చేస్తున్నాం అని చెప్పి అందుకు సీరియస్గా తీసుకోవటం సోషల్ మీడియా అంతే. మీరు ఇందాక అన్నట్టు శివరాత్రికి ఆ సాంగ్ ప్లాన్ చేస్తారు కదా, అంటే సెంటిమెంట్ పరంగా అనుకున్నారు కదా, ఏమైంది అసలు? అంటే కుదరలేదు, ప్రిపేర్ అవ్వాలా, మేము అనుకున్న రేంజ్ ప్రిపేర్ అవ్వాలా. కానీ సార్ ఎంత బిజీగా ఉంటారు, సినిమా పెద్ద స్టార్తో సినిమా చేస్తున్నారు, కానీ సోషల్ మీడియాతో కూడా మీరు టచ్లో ఉంటారు. దాదాపుగా ప్రతి కామెంట్ చదువుతుంటారు. దాదాపుగా నెగిటివిటీ ఎక్కువ ఉన్న ఫీల్డ్ అది సోషల్ మీడియా అనేది. నెగిటివిటీ ఉంటుంది. మీరేమో దాంతో ఫైట్ చేస్తుంటారు, టచ్లో ఉంటారు, కొంతమంది బ్లాక్ చేసేస్తుంటారు. ఇప్పుడు ఆయన అడిగినప్పుడు అంటే బ్లాగ్ అంటే ఇంట్లో వాళ్ళని ట్యాగ్ చేస్తూ మరి లేడీస్ని బూతులు అలాంటి బ్లాగ్ చేస్తారు. ఎవరు ఆల్ ప్యాచినోనా సమ్వన్ చెప్పండి మీ ఆల్ టెక్ ఉంటే మీరు లాస్ట్ ఆల్ బ్యాచ్
అసలు ఆ అబ్బాయి ఎవరు ఏంటి నాకు అర్థం ఎవరో మీ ఐ డోంట్ నో అపరిచితులా మీకు తెలియకుండానే మీరు నేను అసలు అంటే బూతులు మాట్లాడుంటా సార్, నేను అసలు అతన్ని ఎంకరేజ్ చేయను. బట్ ఇంకా అసలు నాకు అర్థం కాదు, అవుట్ ఆఫ్ కంట్రోల్. hardcore. నా ఇప్పటికి డౌట్ ఏంటంటే, మన చాలామంది స్టూడెంట్స్కి ఎవరైనా ఇట్లా రెఫరెన్స్ వచ్చి అబ్బాయి బాగా చదువుతున్నాడు, అలాగే నేను ఎప్పుడు ఏదో హెల్ప్ చేసి ఉంటాను, అతను ఐడెంటిటీ రివీల్ చేయకుండా, రివీల్ చేస్తే నాకు తెలిసిపోద్ది, డెఫినెట్గా తెలిసిపోయిన ఎవరే ఉంటాడేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే మనం చాలామందికి హెల్ప్ చేసిన అతను కోవిడ్లో కూడా చాలామందికి చేసాం కదా, అందులో ఎవరో ఒక అతను చాలా హార్డ్ వర్క్. ఎందుకంటే చాలామంది సార్ హాస్పిటల్ నుంచి ఇలాగ రిలీజ్ అయిపోయాము, మాకు ఆక్సిజన్ వచ్చింది, ఆ బెడ్ వచ్చింది, ఇలాగ నాకు మెసేజ్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఎవరికో ఏదో మంచి హార్ట్ ఫెల్ట్ హెల్ప్ ఏదో జరిగింది, అతను ఒక మూఢ భక్తుల్లాగా వెనకాల పడ్డాడని నా ఫీలింగ్. ట్రై టు కంట్రోల్ ఇమంటే డెఫినెట్. ఈ సినిమాలో ఇతర హీరోయిన్స్ ఉన్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు ఏమో పోలీస్ క్యారెక్టర్ అనగానే చాలా మంది తెరీ రీమేకా లేకపోతే రీమేకా అని అడుగుతున్నారు యాక్చువల్గా. సో ఇది స్ట్రైట్ హరిశంకర్. ఇది కూడా నేను చెప్పండి అంటే నేను చెప్పను అని చెప్పే ఒకసారి. ఎందుకు చెప్పను అని చెప్పానంటే, ఏదైనా సినిమా నాకు నచ్చితే డైరెక్ట్గా రీమేక్ అని చెప్పి మాటలు మార్పులు దర్శకత్వం పడుతుంది ఎప్పుడు. దాన్ని కూడా నేను మార్చాను. అంటే ఒక 8 years ఆఫ్ ఇండస్ట్రీలో చాలామంది, మా గురుగారు రవిరాజ పెంశెట్టి గారు చాలామంది రీమేక్స్ చేశారు, పెదరాయుడు, చంటి అన్నీ. ఫస్ట్ టైం గబ్బర్ సింగ్కి మాటలు మార్పులు, ఒక రీమేక్ సినిమాకి మార్పులు అని టైటిల్ కార్డ్లో పడింది ఓన్లీ గబ్బర్ సింగ్ సినిమా. రాజమౌళి గారు ఫస్ట్ కాల్ చేసి గబ్బర్ సింగ్ రిలీజ్ అయినప్పుడు అసలు అక్కడి నుంచే నవ్వు కూడా మొదలెట్టాను నేను అని చెప్పారు ఆయన. ఇలా ఇంత క్లియర్గా ఉన్నవాడిని ఒకవేళ రీమేక్ అయితే ఇప్పుడు ఈ సినిమా కథా మాటలు దర్శకత్వం ఎందుకు చేసుకుంటాం అంటే, అసలు ఎన్నిసార్లు అంటే దానికి ఎలా ఉంటారు. ఇప్పుడు కాప్ క్యారెక్టర్ అండి, కాప్ అనేవాడు ఒక యాంటీ ఎలిమెంట్, సోషల్ ఎలిమెంట్స్ మీద రివోల్ట్ అవుతుంటాడు డెఫినెట్గా. అది తెరీలో ఉండొచ్చు, టెంపర్లో ఉండొచ్చు, దీంట్లో ఉండొచ్చు, గబ్బర్ సింగ్లో ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ తెరీ అప్పుడు చూస్తే అప్పుడు మొత్తం మంది రాశారు, తెరీలో టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ సీన్ ఒకటి ఉంటుంది, దట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై మై ఫిల్మ్ గబ్బర్ సింగ్. అంతాక్షరి ఇన్స్పైర్ చేసి రౌడీలందరితో రైమ్స్ అయ్యి చెప్పిస్తుంటాడు. నా సినిమాని పట్టుకొని తెలియజేస్తే నువ్వు తెలియజేస్తున్నావు అంటే నేను ఏం సమాధానం చెప్పాలి, నాకు అర్థం కాదు. మీరు చెప్పిన కాన్సెప్ట్ మీ ఆన్సర్ ఒక మీకే కాదు, మీరు చెప్పిన కాన్సెప్ట్ దట్ ఈస్ థీమ్ అండి. ఆ థీమ్ మీద ఎవడైనా Genre అదే. ఇట్స్ ఏ థీమ్ కదా, ఒక పోలీసు, ఒక కాపు, ఎగ్నెస్ట్ టిరన్యూ సంథింగ్. ఈవెన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ అప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. మొత్తం అంతా ఓకే అయిపోయింది, షూటింగ్కి వెళ్తున్నప్పుడు హరీష్ ఇప్పుడు నన్ను చాలామంది చేశారు కాప్ క్యారెక్టర్, చాలామంది కాప్ క్యారెక్టర్ చేశారు. మళ్ళీ మీరు కాప్ క్యారెక్టర్ ఏంటి అని ఎవరైనా అడిగారు అనుకున్నారు, ఫ్రెండ్స్, స్నేహితులు, వెల్ విషర్స్, మనం ఏం చెప్పొచ్చు ఆన్సర్ ఏంటి, ఎంతోమంది చేశారు పోలీస్ క్యారెక్టర్, నేను మళ్ళీ ఏంటి అన్నారు ఆయన. అప్పుడు సార్ నేను సినిమా విషయం గురించి కాస్త పక్కన పెడదాం, నేను MBA మార్కెటింగ్ చదువుకున్నా, MBA మార్కెటింగ్ స్టూడెంట్ని. మాకు మార్కెటింగ్లో న్యూ ప్రోడక్ట్ అన్నప్పుడు కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ విషయం సార్. న్యూ ప్రోడక్ట్ అన్నప్పుడు కొన్ని స్పెసిఫిక్ డెఫినేషన్స్ ఉంటాయి. ఏ ప్రోడక్ట్ విచ్ ఈస్ ఎంటైర్లీ న్యూ టు ద వరల్డ్. సడన్గా ఇలాన్ మస్క్ టెస్లా బ్యాటరీ కార్ కనిపెట్టాడు, దట్ ఈస్ కాల్డ్ ఎ న్యూ ప్రోడక్ట్ బికాస్ న్యూ టు ద వరల్డ్. సెకండ్ టు ఏ ప్రోడక్ట్ విచ్ ఈస్ న్యూ టు ద రీజియన్. అంటే ఏ వ్యాక్యూమ్ క్లీనర్ అక్కడెక్కడో చైనాలో కనిపెట్టారు, ఒక 30 ఏళ్ల తర్వాత మన దగ్గరికి వచ్చాయి అనుకోండి, ఇది రీజియన్కి కొత్త కాబట్టి దెన్ ఆల్సో ఇట్స్ కాల్డ్ ఎ న్యూ ప్రోడక్ట్. కేస్ 3, ఏ ప్రోడక్ట్ ఈస్ ఆల్సో న్యూ ప్రోడక్ట్ వెన్ ఇట్ ఈస్ న్యూ టు ద కంపెనీ. ఇప్పుడు సడన్గా మార్కెట్లోకి గోద్రేజ్ కార్లు వచ్చాయి అనుకోండి, గోద్రేజ్ లెగసీ పట్టుకొని గోద్రేజ్ కార్ అంట అని చెప్పి గోద్రేజ్ కార్ తయారు చేస్తాం అనుకుంటాం మనం. సో దిస్ ఆల్సో న్యూ. సో రాజశేఖర్ గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి, చాలామంది, అమితాబ్ బచ్చన్, సంజయ్ దగ్గర నుంచి పోలీస్ ఉంది. ఇప్పుడు కాదు, 60s నుంచి 50 నుంచి స్టార్ట్ అయింది పోలీస్ క్యారెక్టర్. ఒక అగ్రెసివ్ కాప్ అసలు. ఇన్ఫ్యాక్ట్ బచ్చన్ గారికి యాంగ్రీ యంగ్మెన్ వచ్చింది జంజీర్ నుంచి. సో ఎవరు చేసినా సరే మళ్ళీ ఇప్పటివరకు చేస్తున్నారు, అందరూ చూస్తున్నారంటే థర్డ్ సిచ్యువేషన్ సార్. అంటే మిమ్మల్ని అందరూ చూడలే ఎవరు. ఇప్పుడు ఇండియన్ సినిమా తర్వాత లంచం మీద ఆ రోజుల్లో అంత ప్రాస్టెటిక్స్, అంత మేకప్ చేసి లంచం మీద అంత సినిమా చెప్పారు. కమల్ హాసన్ గారు సినిమా థీమే కరప్షన్ అని చెప్పిన తర్వాత చిరంజీవి గారు మళ్ళీ టాగూర్ చెప్పి చూశారంటే, చిరంజీవి గారి నుంచి మనం అలాంటి క్యారెక్టర్, అలాంటి నిజాయితీ నిబద్ధతున్న క్యారెక్టర్ చూడాలనుకున్నాం కాబట్టి ఆ సినిమా అంత బ్లాక్ బస్టర్ అయింది. అలాగే ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో అందరు హీరోలు సినిమాలు చేసినట్టే మన హీరో నా గెటప్లో చూడాలనుకోవడం. సో మన హీరోని ఫస్ట్ టైం అలా రోడ్డు మీద దిగి కాప్ డ్రెస్లో ఫుల్ ఫెడ్జ్ చూడాలనుకుంటారు సార్, డెఫినెట్గా ఇది మీకు కొత్త అవుతుంది అని చెప్పినప్పుడు విల్ గో అహెడ్ విత్ ద షూటింగ్. మంచి ఎక్స్ప్లెనేషన్. అదే క్వశ్చన్ ఇప్పుడు కూడా రిపీట్ అవ్వచ్చు కదా. అదే సార్, కంపల్సరీ ఆన్సర్ రిపీట్ ఎగ్జాక్ట్లీ సార్. అందుకే లాస్ట్ ఇయర్ గబ్బర్ సింగ్ చేసి ఇయర్ ఉస్తాద్ భగత్ సింగ్ అనుకోండి, మీరు అన్నట్టుగా రిపీట్ అవ్వదు. 10 years gap. 13 years సార్. మొన్న ఒక అప్పుడు వచ్చి ఫోటో తీస్తున్నాడు, అన్న గబ్బర్ సింగ్ అప్పుడు నేను 5th క్లాస్ 6th క్లాస్ అన్నాడు. ఇలా ఒక ఇచ్చా, నువ్వు ఇప్పుడు సంవత్సరాలు చెప్పకరా. సో ఇప్పుడు వాళ్ళందరూ 20s లోకి వచ్చారు, టీన్స్లో ఉన్న వాళ్ళందరూ 20s లోకి వచ్చారు. సో
వీళ్ళు ఈ జెన్సీ ఇంక వాట్ ఆయన మారిన తర్వాత రియల్ మాస్ పక్కా కమర్షియల్ ఎంటర్టైన్ చూడాలి కళ్యాణ్ గారి దగ్గర నుంచి. రీసెంట్ గా ఫంకీ సినిమాలో అందుకు ఐ వాంట్ షో దట్ మీరు